యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న క్రేజీ పాన్ ఇండియా ఫిల్మ్ దేవర. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా దేవర షూటింగ్ లో ఆయన మోకాలికి, భుజానికి గాయాలవటంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు, సర్జరీ కూడా జరిగినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవటంతో సైఫ్ ఫ్యాన్స్ తో పాటుగా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ సైఫ్ అలీ ఖాన్ సర్జరీ గురించి ఏం చెప్పారు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. తారక్ కొరటాల కాంబోలో వస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ దేవర 2 పార్ట్స్ గా రాబోతున్న ఈ సిరీస్ లో ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ డేట్ లాక్ చేసేసుకుంది. షూటింగ్ దాదాపు ఫైనల్ స్టేజ్ కొచ్చేసింది. ఇక జనవరి 8న రిలీజ్ చేసిన గ్లిమ్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించేసింది. అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. అయితే రీసెంట్ గా కొన్ని యాక్షన్ సీన్స్ తీస్తూ ఉండగా సైఫ్ ప్రమాదానికి గురయ్యారు. మొదట ఈ న్యూస్ రూమర్ అనుకున్నారు, కానీ దేవరా టీం సైఫ్ త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దేవరా షూటింగ్ లో గాయపడిన సైఫ్ అలీ ఖాన్ మోకాలి సర్జరీ తర్వాత ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. సైఫ్ భార్య కరీనాతో కలిసి హాస్పిటల్ నుంచి తన కారులో వెళుతూ కనిపించారు. ఇలా గాయాలవడం, సర్జరీ వంటివి తమ ప్రొఫెషన్ లో భాగమని అంతకుముందు సైఫ్ అన్నారు. స్పెషలిస్టుల ఆధ్వర్యంలో సర్జరీ జరగడం సంతోషంగా ఉందని, తనపై ప్రేమ చూపిస్తూ త్వరగా కోలుకోవాలని విష్ చేసిన శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు చెప్పారు సైఫ్. త్వరలో ఆయన దేవరా షూట్లో జాయిన్ కాబోతున్నారని సమాచారం.